చూడండి దీన్ని ఇప్పుడైతే ఎంచుతున్నాను. కర్రం అంటుంది, క్రిస్పీగా బాగా తాగేస్తుంది జ్యూస్ కూడా. లోపల చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మనం దీన్ని టేస్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కుమారిని 1/2 కిలో తెమ్మన్నాను మైదా పిండి. చూడండి కేజీ తెచ్చేసింది. ఇప్పుడు ఈ కుమారి ఈ తెచ్చింది కదా, ఇట్లయితే మనం మడతకాయ అయితే చేయబోతున్నాం. ఎలా చేస్తామో చూపించేస్తారండి, మీరు కూడా సింపుల్గా చేసేస్తారు. అసలు అట్లా చూపిస్తాం మీకైతే రెసిపీ. ఇప్పుడు లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పిండి ఎలా కలుపుతానో చూద్దాం రండి. ఫస్ట్ ముందుగా మనం ఈ గిన్నెతో అయితే వేసుకుంటున్నాం పిండి. ఈ గిన్నెతో ఒకటి పూర్తిగా వేసి ఇంకొకటి సగానికి అయితే వేస్తున్నాను. చాలే వంట సోడా. ముంచుకాయ కూడా గడ్డగట్టుకుపోతుంది సాల్ట్. ముంచు దెబ్బకి పోయి వాళ్ళ అంత ఎందుకు కొంచెం తీసుకో. కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. కొంచెం నూనె అయితే పోసుకుందాం. నూనె ఉంటే నూనె పోసుకోవచ్చు, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. నైట్ పడిపోయింది, అంగడ పోలేక ఇప్పుడు ఇంట్లో నెయ్యి లేదు, అందువల్ల మేము నూనె అయితే పోసుకుంటున్నాం. మీరైతే నెయ్యి అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం పిండికి పట్టేలాగైతే మనం కలిపేసుకోవాలి నీట్గా. చూడండి దీనికైతే మనం వేసినట్టు ఇవన్నీ బాగా పట్టేసి పిండికి అది మనకు తెలియాలంటే ఈ విధంగా అయిన తర్వాత ఈ విధంగా రావాలి ముద్దగా. ఈ విధంగా వచ్చిందంటే మొత్తం పట్టేసినట్టు అర్థము. ఇంక ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కొంచెం నీళ్ళు వేసుకుంటా దీనైతే బాగా కలిపేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకుంటా దీన్ని బాగా కలుపుకున్నాం చపాతీ పిండిలాగా. చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి మనము. ఈ విధంగా అయితే కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక రోజుసేపు అయితే దమ్ముకోవాలా. మనం ఈ గిన్నె అయితే పెట్టుకొని ఒక రోజుసేపు దమ్ముకునేలాగా చేద్దాం దీన్ని. ఇప్పుడైతే మనం ఇది దమ్ముకునేలాగా దీనికి కావాల్సిన అదేమంటారు జీరా అయితే కాసేసుకుందాం గ్యాస్ పైన. గ్యాస్ వచ్చేసింది మనకి మొన్న అయితే. ముందుగా మనం దీని అయితే పెట్టుకొని దీంట్లో చక్కెర అయితే పోసుకుందాం. మనం దీంతో 1.5 కప్పు అయితే తీసుకుందాం కదా పొడి. దీని నిండా అయితే వేస్తున్నాను చక్కెర. అంటే ఇప్పుడు మంచుకాలం కదా, అందువల్ల కొద్దిగా తక్కువ వేస్తున్నాను. దీని నిండా వేయాలా, కొద్దిగా తగ్గించి అయితే వేస్తున్నాను. ఇంక ఇలా తెలియటప్పుడైతే మనం ఈ యాలక్కాయలు అయితే నల్లగొట్టుకొని అయితే వేసేసుకుందాం. చూడండి ఎట్టయితే వచ్చేస్తుందో, బాగుంది. బాగా కలిపి ఒక రోజుసేపు బాగా కలపాలి దాన్ని. వచ్చేసింది ఇక్కడ. గుడ్ గర్ల్, తొందరగా నేర్చుకున్నాం. ఇన్ని రోజులు టెక్నిక్ రాక నేను రౌండ్ చేస్తే చెయ్యాలి. బాగానే పర్వాలేదు, బాగానే వస్తున్నాయా రౌండా. అదే రౌండ్ చేసుకున్నామంటే దాంట్లో తీసుకో గిన్నె. ఏమేసి ఇచ్చాను మూతి చూడు ఎట్ అయిపోతుందో. బూస్ట్ వేసిచ్చాది. బూస్ట్ ఇప్పుడు వేసేయాల్సింది. 9:30 ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైము 9:30కి చేస్తున్నాం. ఎప్పుడు కావద్దో ఏందో, అన్నం కూడా ఎప్పుడు తినాలో. ఇది మనం కొద్దిగా బాగా చేసుకోవాలి. అంటే ఈ స్లో ఈ ఎర్జులు వచ్చి ఒకటే సైజునేలాగా చేయాలి మనం. అంటే ఒకవైపు సన్నగా ఒకవైపు లావుగా లేకుండా బాగా చేసుకోవాలి. నేను చూడండి ఖుషి దీంతో ఆడుకుంటున్నాడు. హాయ్, దానికి మాత్రం తక్కువ ఉండదు. మూతి చూడండి ఆయనకి బూస్ట్ తిని గబ్బుడు అయిపోతున్నాడు. నేను బొమ్మ అంట చూడండి, మీకు చూపిమని ఇస్తున్నాడు బొమ్మ అంట. ఏడ శ్రీశైలంలో కొన్నాడు దీన్ని. శ్రీశైలం తిరుపతి శ్రీశైలంలో కొన్నాడు దీన్ని ఆయన. ఇట్టి అటుగా
కొట్టుకున్నా చేకేసా చిన్నవాడు కదరా నువ్వా ఆ మూతి దూడ్చుకుంటే ఏమో అట్టా మొత్తం ఒకటే లాగా రావాలా ఒక సైడ్ లావు ఒక సైడ్ సన్నంగా లేకుండా. ఇప్పుడు దీని మీద మనం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేయాలి మొత్తం. ఆయిల్ అంటే ఆయిల్, లేదంటే మీ దగ్గర నెయ్యి కానీ ఉంటే నెయ్యి వేసుకోండి, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మొత్తం స్ప్రెడ్ చేయాలి. వేయాలా. ఇప్పుడు దీని మీద మళ్ళీ మనం పొడి అయితే చల్లుకోవాలా, బాగా చిక్కగా వేయలే. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొక చపాతీ వేసుకోవాలి. సరిపోద్దులే కటింగ్ చేస్తున్నా. మళ్ళీ అంతే నూనె వేసుకొని మళ్ళీ ఇంకొక పిండి వేసుకొని మళ్ళీ ఇంకొక చపాతీ వేసుకోవాలి. దాని మీద రౌండ్ చేసుకుంటా రావాలి. గట్టిగా దింపాల. అదే చెయ్యి. గట్టిగా దించి రుద్దు బాగా చుట్టూ అట్ట. వచ్చేసింది, నీకు వచ్చేసింది. అంతే. లాక్క వెనక్కి దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ముడుచుకొని వేసుకోవాలి, ఎదురు దగ్గర వేసుకోవాలా. ఇంకెక్కడికి వచ్చి బాగా స్ప్రెడ్ చేసి నీళ్ళు చల్లు కొద్దిగా. పోతూ ఉన్నానా కొద్దిగా చిక్కలు. చాలు చెమ్మ చేసి అంచులు బాగా కొట్టు. ఎందుకంటే ఇది దీనికి వేసిన తర్వాత ఊడిపోకుండా ఈ పట్టుకుంటుంది గట్టిగా, అందువల్ల అటు చేసుకోవాలి అక్కడ. అటు తిప్పించి ఇంకొకసారి పూయించేస్తాను. దీన్నే అదినేసి అడుగుసి. ఇదైతే ఇప్పుడు పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కూడా అటే కట్ చేసి వద్దులే, కట్ చేసి అడుగుతాలే. చూపిస్తా తర్వాత ఎట్లా వస్తాయో. ఈ విధంగా అదుముకొని కొద్దిగా చిన్నగా, ఎక్కువ అదమకుండా కొరవ అంతే. చుట్టుపక్కల అటు సైడ్ అంతే. ఇంకా మంచిది, వెనక లాక్కుంటుంది. ఏ విధంగా రావాలా. నూనె అయితే లైట్గా కాలుతుంది. మనం ఇప్పుడు ఏం కాజలి, మడత కాజలు అయితే వేసేసుకుందాం. నూనె అయితే ఫుల్గా కాలకూడదు, కాలక ముందే వేసుకోవాలి మనం. ఫుల్గా కాలే అంటే బాగా ఉడికిపోయి షేడ్ అయిపోతాయి, కలరు అంటే మాడిపోతాయి. వేసేదే సరిపోద్దా, సాల్దని పైకి లేసేస్తాయి. అయ్యా ఇప్పుడు అయ్యే బాగా కాలి పైకి అయితే వస్తాయి. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలా. గెండి పెట్టి కూడా కలిపెట్టకూడదు. తేలేసి పైకి ఇంకా బాగా ఉడకాల. ఇప్పటికో తిప్పిస్తా. కొద్దిగా కాగాలి అయ్యి. అట్టే చేసి ఇంకా కొద్దిగా కాగాల అంటే లేయర్లు బాగా కాలాల లోపలికి. ఉడికి ఏందంటే తీసి చూడండి. ఇప్పుడైతే బాగా అయితే కాగేసి గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇది తీసేసుకొని మనం నేరుగా ఈ హీట్గా ఉన్నప్పుడే దీంట్లో అయితే వేసేసుకోవాలి. ఆ జీరాలో 2 నిమిషాలు ఉంది దీంట్లో. జీరాలు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక రోజు సేపు అయితే నాన్నిచ్చి మళ్ళీ తీసేయాలా, అంటే మళ్ళీ ఎక్కువ పీల్చుకొని ఇవి. చూడండి ఎన్ని అయితే వేసేస్తున్నాం మనము. చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి అసలు. చూడండి ఎట్ట వచ్చినాయో, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వచ్చాయి. కుమారి అయితే ఇంకా చేస్తూ ఉంది, ఇంకా ఉన్నాయి. పిండి అయితే అయిపోయింది. ఇదే లాస్ట్ అయ్యి ఇక్కడికైతే అయిపోయినట్టే. ఇంకా చూడండి ఎట్టున్నాయి అసలు క్రిస్పీగా, చాలా బాగా వచ్చాయండి.
చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి అయితే వచ్చాయి, మొత్తం ఈ 52 అయితే వచ్చాయి. చూడండి ఎట్టయితే ఉన్నాయో. ఇప్పుడైతే ఇది ఒకటి మనం టేస్ట్ అయితే చేద్దాం. చూడండి దీన్ని ఇప్పుడైతే ఎంచుతున్నాను. దాన్ని కర్రం అంటుంది, క్రిస్పీగా బాగా తాగేస్తుంది జ్యూస్ కూడా. లోపల చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే చేసేది ఏంది, ఆల్మోస్ట్ 2-3 అయితే తినేస్తున్నాను ఇలాంటివి, నేను కుమారి ఇద్దరం. బాగా తాగేసి అయితే జీరా అంటే ఈ ఫస్ట్ వేసినట్టుకి, అందువల్ల ఈ జీరా అంతా వీటి మీద గారిపోయి ఉంది. తింటున్నాను చూడండి. జీరా గారిపోతా ఉంది. బాగా లాక్కునేసి బాగా లాగేసి పొద్దున చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను చెప్పిన విధంగా కానీ మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా ఎక్సలెంట్గా వస్తాయి. నువ్వు పొద్దున్న చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ 7 గంటలు తీసేయాలి. అంటే ఈ జీరా అంతా కింద ప్లేట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, అన్నీ తీసేసి 7 గంటలు పెట్టేసి. సరే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో అయితే. రేపు మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ టాటా, సీ యూ.